హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నవీన్. వెల్కమ్ టు 100 టీవీ. ఈరోజు మన స్టూడియోలో బహుముఖ ప్రజ్ఞాశాలి సాయికర్ణం గారు మనతో ఉన్నారు. ప్రజెంట్ జానీ మాస్టర్ విషయంలో జరుగుతున్నటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో ఆయన సపోర్ట్ చేస్తూ, ఆయనకి ఏ పాపం తెలియదు, ఆయన చాలా మంచివాడు, పొద్దున్న లేవడంతోనే ఆయన పని తప్ప వేరే పని ఆయన చూడడు, అంతా కాన్సన్ట్రేటెడ్ గా పనిచేస్తాడు అని చెప్పి వీళ్ళే ఒక రకమైనటువంటి నిర్ధారణకి వచ్చేస్తున్న ఈ తరుణంలో దాన్ని ఎలా చూడాలి ఏంటని అమ్మ కర్ణం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా నమస్తే అమ్మా. నమస్తే. మా చెప్పండి, మా ఈ విషయంలో ఎట్లా చూడాలి? ఇప్పుడు నేను వింటున్నానండి, ఆయన చాలా మంచివాడు, సత్శీలుడు, కోపదారి మాత్రమే. అంతకు మించి ఎంతో మందికి ఆయన అడగంగానే సహాయాలు చేస్తూ ఉంటాడు. చాలా హెల్పింగ్ నేచర్ ఉంది ఆయనకి. ఆయన మంచితనం వల్లే సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ కంటే కూడా ఎక్కువగా మంచితనం వల్లే అతను 10 మంది చేత శబాష్ అనిపించుకొని డాన్స్ మాస్టర్గా ఉన్నత స్థాయికి చాలా తక్కువ టైంలో ఎదిగాడు అని నిన్నటి నుంచి చాలా మంది మాట్లాడడం నేను వింటున్నాను. అది వారి నుంచి మేలు పొందినటువంటి వారు మాట్లాడే మాటలు, ఆ జానీ నుంచి సహాయ సహకారాలు పొందినటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు. అలాగే జానీ వల్ల కొద్ది గొప్ప బెటర్ కండిషన్లోకి సినిమా పరిశ్రమలో చేరుకున్నటువంటి గ్రూప్ డాన్సర్లు, సంబంధిత బంధుమిత్రులు మాట్లాడేటువంటి మాటలు మాత్రమే అవి. ఒక ఆడపిల్ల మాత్రము అతని వల్ల తీవ్రంగా నేను శారీరకంగా, మానసికంగా, లైంగికంగా వేధింపబడ్డాను. అలాగే మేజర్ కాకముందే నన్ను అతను మానభంగం చేశాడు. అనేక సార్లు నన్ను షూటింగ్ ప్లేసుల్లో కూడా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, దుర్భాషలు కూడా ఆడుతూ అందరి ముందు ఎంతో హింసిస్తున్నాడు అని చెప్పి ఒక్క ఆడపిల్ల మాత్రమే కంప్లైంట్ ఇచ్చింది అంటే ఇది తప్పనిసరిగా ఆలోచించవలసిన విషయము. అంత తేలిగ్గా కొట్టిపారేయవలసిన అంశం కాదండి. ఏ ఆడపిల్ల కూడా అంత నీచంగా ఒక వ్యక్తిని బ్లేమ్ చేయవలసిన పరిస్థితి ఏంటి? అతన్ని బ్లేమ్ చేయడమే కాదు, ఇప్పుడు అక్కడ అమ్మాయి తనను తాను నేను చెడిపోయినా ఆడదాన్ని అని చెప్పుకున్నట్టేగా. అంతే కదమ్మా. అలా ఎవరైనా ఇష్టపడతారా? మరి ఆ అమ్మాయి ధైర్యంగా వచ్చి చెప్పింది అని అంటే ఆవిడకి ఏమన్నా 2 లక్షల కోట్లు ఇస్తారా? ఎవరిస్తారు? అయినా డబ్బు కోసమా అమ్మాయి వచ్చింది మధ్యప్రదేశ్ నుంచి? కాదు. అమ్మాయి కథక్ నృత్యంలో చాలా ప్రావీణ్యం సంపాదించి ఒక మంచి డాన్సర్, చిన్న వయసులోనే అనేక బిరుదులు, ప్రశంసలు పొంది పెద్దల దగ్గర నుంచి మంచి డాన్సరు అనేటువంటి పేరు తెచ్చుకొని తరువాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక డాన్స్ మాస్టర్ అవ్వాలి అనేటువంటి ఆశయంతో హైదరాబాద్కి చేరుకుంది. చేరుకొని ఇక్కడ డి అనేటువంటి డాన్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిందట. ఆ విధంగా ఇక్కడికి రాబడినటువంటి అమ్మాయి దాని కర్మవశాత్తు ఈ జానీ పాల పడింది. ఈయన ఆవిడికి ఎంత మేలు చేశాడో, ఎంత ఆవిడ్ని ఆ ఫీల్డ్లో ఉన్నత స్థితికి తీసుకువచ్చాడో ఆవిడికి తెలియాలి. రేపు పోలీసుల ముందు చెప్పాలి. ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే ఈ జానీ వల్ల తను సర్వము కోల్పోయానని, అలాగే బాధింపబడుతున్నానని, అతని భార్య కూడా తనని బాధిస్తున్నారు, వేధిస్తున్నారు అని, తనకి వాళ్ళ టార్చర్ తట్టుకునే లిమిట్స్ దాటిపోయి వాళ్ళ దాష్టికం ఎక్కువైందని అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి సందర్భంలో ఆ జానీ తప్పనిసరిగా ప్రజల ముందుకు రావాలి, సినీ ప్రముఖుల ముందుకు రావాలి, పోలీసుల సమక్షంలోకి రావాలి. ఆయన భార్య కూడా వచ్చి
వాళ్ళు నిజంగా అంత మంచివాళ్ళు అయితే, ఆయన అంత ఉత్తమోత్తముడైతే నిరూపించుకోవాలి, అతను నిరూపించుకోవాలి. అంతేగాని అతన్ని బ్లేమ్ చేస్తోంది ఆ అమ్మాయి అన్నారు కదా, ఆ అమ్మాయి తగిన సాక్ష్యాధారాలు పోలీసులు వాళ్ళకి ఒప్పచెప్తుంది. ఓకే. తన దగ్గర ఉన్నంత వరకు తను సాక్ష్యాధారాలు సబ్మిట్ చేయాల్సిందే ఆ అమ్మాయి కూడా. అవునమ్మా. ఇక్కడ పోలీసులకి, న్యాయానికి, చట్టానికి కావాల్సింది ఏమిటి? సాక్ష్యాధారములు. వాటిని డబ్బుతోటో పరపతితోటో తారుమారు చేసి తప్పించుకోవాలని చూస్తే చట్టానికి నిలువెల్లా కనులు ఉంటాయి. గుర్తుంచుకోండి, ఎవ్వరు చట్టానికి అతీతులు కాదు. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి. ఆ మధ్య 2-3 years బ్యాక్ అనుకుంటా, మేబీ ఇంకో 1-2 years ముందు అయ్యి ఉండొచ్చు, లాలూ ప్రసాద్ యాదవ్ అనేటువంటి ఆయన ముఖ్యమంత్రిగా కూడా చేశాడు కదా, బీజేపీ నాయకుడా, ప్రెసిడెంట్ అఖిలేష్ యాదవ్ గారు బీజేపీ అయినా. మరి అప్పట్లో అతను సమాజ్వాదీ పార్టీ ఏదో ఒక పార్టీకి సంబంధించిన అతను, ఆయన దుశ్చర్యలు బట్టబయలైనప్పుడు జైలుకి వెళ్ళాడు కదా. అందుకని చట్టము న్యాయము ముందు జానీలు మీ బాణీలు సరిపోవండి. అక్కడ మీ నాట్యము అక్కడ సాగదు. అది నిజాల్ని కక్కించేటువంటి న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన స్థలము ఏది అంటే పోలీస్ ఠాణా, కోర్టులు. అక్కడ నిరూపించుకోండి. మీరు నిజంగా సత్శీలులే అయితే, మీ భార్యను తప్ప పరస్త్రీని తాకని వ్యక్తే అయితే శభాష్, ఈ కేసు నుంచి బయటపడతారు. అలాగే సినీ ఇండస్ట్రీ పెద్దల దగ్గర నుంచి, మిమ్మల్ని అభిమానించే అభిమానుల దగ్గర నుంచి అందరూ కూడా హర్షిస్తారు. అంతేగాని చీప్ ట్రిక్లు ప్రదర్శించి అన్ని డిపార్ట్మెంట్లని డబ్బుతో కొనాలి అని చూస్తే ఇక్కడ అయ్యేదేమీ లేదు. ఎందుకంటే చట్టము న్యాయము చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి. వాళ్ళు ఎటువంటి ప్రలోభాలకి లొంగరండి. మన దేశంలో ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఖచ్చితంగా ఈ అంశంలో నేరారోపణ, నిజ నిర్ధారణ ఈ రెండు అయిన తర్వాత ఎవరు నేరస్తులు, ఆ అమ్మాయ ఈతన ఆ అమ్మాయ అనేది తేలుస్తారు. తప్పనిసరిగా నేరస్తులకి కఠినమైన శిక్షలు ఉంటాయి. చూద్దాం, అందరితో పాటు మనం కూడా చూద్దాం. మరి తప్పకుండా అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, మీ జై గురు వాల్యుబుల్ టైం మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ 100 TV. Thank you viewers. We'll come with more updates in the next video. Thank you so much. Bye.